హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక స్మార్ట్ మీటరింగ్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దామండి. స్మార్ట్ మీటరింగ్ సిస్టమ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రెసెంట్ మనం మన ఇళ్లలో యూజ్ చేస్తున్న ఎలక్ట్రిసిటీ మీటర్ కి ఇది సూపర్ స్మార్ట్ వెర్షన్ అన్నమాట. ఇది ఎనర్జీని బెటర్ గా మేనేజ్ చేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఎలక్ట్రిసిటీ కంపెనీకి హెల్ప్ చేయడానికి కాన్స్టెంట్ వర్క్ చేస్తుందండి. ఇమాజిన్ దిస్, మీరు ఇంట్లోనే ఉండి లైట్స్ ఆన్ చేసి టీవీ వాచ్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీ స్మార్ట్ మీటర్ అనేది మీరు ఎంత ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారు అనే దానిని సైలెంట్ గా ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక లిటిల్ అసిస్టెంట్ గా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ని డైరెక్ట్లీ మీ ఎలక్ట్రిసిటీ కంపెనీకి సెండ్ చేయగలదన్నమాట. కాబట్టి ఇంటికి వచ్చి మాన్యువల్ గా చెక్ చేయకుండానే మనం ఎంత ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నాం అనేది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలుస్తుంది. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్? వెల్, స్టార్టర్స్ కోసం మీన్స్ మన బిల్స్ మోర్ యాక్యురేట్ గా ఉంటాయి అన్నమాట. అండ్ అడిషనల్లీ మన ఎనర్జీ యూసేజ్ కి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ తో మనం ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తున్నామో చూడొచ్చండి. అండ్ ఎనర్జీ, మనీ రెండింటిని కూడా సేవ్ చేయడానికి వేస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ రోజు ఈ వీడియోలో వీటన్నిటిని పాసిబుల్ చేసే కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఈ కంపెనీ స్మార్ట్ మీటర్స్ ని బిల్డ్ చేయడం మాత్రమే కాకుండా ఎలక్ట్రిసిటీ యూజ్ అండ్ మేనేజ్ చేసే ప్రాసెస్ రివల్యూషనైజింగ్ లో లీడింగ్ లో ఉందన్నమాట. అండ్ ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఓవర్ ది పాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 250% పెరిగిందండి. 3 years లో 590% రిటర్న్స్ ఇచ్చింది. ఆ కంపెనీ ఏంటంటే జీనస్ పవర్ అండి. ఇది పవర్ మీటరింగ్ సెక్టర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉందన్నమాట. 25 years పైగా స్మార్ట్ మీటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 65,000 స్క్వేర్ మీటర్స్ లో ఎక్స్టెన్సివ్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీతో కంపెనీ 75 million ఎలక్ట్రిసిటీ మీటర్స్ ని సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేసిందండి. ఈ కంపెనీ వేరియస్ సెక్టర్స్ కి క్యాటర్ చేస్తుందండి. ఇన్క్లూడ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, ఓపెన్ యాక్సెస్ గ్రిడ్ నెట్వర్క్స్ ఉన్నాయన్నమాట. అడిషనల్ జీనస్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్మ్స్ కి టైలర్డ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్ సొల్యూషన్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. ఈసీసీ ప్రాజెక్ట్స్ పరంగా ట్రాన్స్మిషన్ లైన్స్, టవర్స్, సబ్ స్టేషన్స్, స్విచ్ యార్డ్స్ అండ్ యూటిలిటీ కంపెనీస్ కోసం నెట్వర్క్ అప్గ్రేడ్స్ కన్స్ట్రక్షన్ తో పాటు చాలా టాస్క్ ని ఈ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఎమ్మెల్యే ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్మార్ట్ మీటర్స్ ని తయారు చేస్తుందండి. అండ్ ఎల్పీజీ స్మార్ట్ గ్యాస్ వాల్యూమ్స్ ని అక్యురేట్లీ మెజర్ చేసే కెపాసిటీ ఉన్న స్మార్ట్ గ్యాస్ మీటర్స్ ని తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో యాడ్ చేసింది అనమాట. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్స్ గనక చూస్తే ముందుగా స్మార్ట్ ఎనర్జీ మీటరింగ్ సొల్యూషన్స్ అండి. దీంట్లో ఎలక్ట్రిసిటీ, స్మార్ట్ గ్రిడ్, రిన్యూవబుల్ మీటరింగ్, గ్యాస్ మీటర్స్, వాటర్ మీటర్స్, డేటా లాగర్స్ అనేవి ఉన్నాయన్నమాట. 20 years ఆఫ్ ఎక్స్పర్టైజ్ లో జీనస్ పవర్ అనేది ఇంటెలిజెంట్ ఎనర్జీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ కి సంబంధించి కంప్లీట్ సూట్ ని ప్రొవైడ్ చేస్తుందండి. ఈ కాంప్రహెన్సివ్ రేంజ్ లో స్మార్ట్ మీటర్స్, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెడ్ అండ్ సిస్టమ్స్, మీటర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, మొబైల్ యాప్స్ అండ్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే స్మార్ట్ గ్యాస్ మీటర్స్ అండి. హోమ్ కన్స్యూమర్స్ కి జీనస్ పవర్ స్మార్ట్ గ్యాస్ మీటర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అకార్డింగ్ టు రిపోర్ట్స్, పెట్రోల్ మీటర్ కోసం BIS లైసెన్స్ పొందిన ఇండియాలోనే ఫస్ట్ బిజినెస్ జీనస్ అండి. థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్స్ ఫర్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ అండి. జీనస్ పవర్ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ కి ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్ట్స్ అని పిలిచే స్టార్ట్ టు ఫినిష్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. విత్ ఇన్ దిస్ ఫ్రేమ్ వర్క్ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ కోసం టైలర్డ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుందండి. మనం ఒకసారి కంపెనీ ఫైనాన్షియల్ చెక్ చేద్దాం. మార్చ్ క్వార్టర్ సంబంధించి కంపెనీ ఇంకా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయలేదు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2022 లో కంపెనీ 685 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అండ్ మార్చ్ 2023 లో 808 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అనేది 18% గ్రోత్ ఉందన్నమాట సేల్స్ లో. అండ్ లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో అయితే గ్రోత్ ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2022 లో 57 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 లో 29 crores అనేది పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఫైనాన్షియల్ 2020-2023 లో పవర్ యూటిలిటీస్ కి మీటరింగ్ సొల్యూషన్ సేల్స్ నుండి మేజర్ రెవెన్యూ వచ్చింది. అయినా సెమీ కండక్టర్స్ అండ్ అదర్ ఎలక్ట్రిక్ కంపోనెంట్స్ షార్టేజ్ వల్ల ప్రాఫిట్ గ్రోత్ అనేది తగ్గింది అనమాట. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా తగ్గింది. సో దానివల్ల నెట్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరిగింది అనమాట. అండ్ లాస్ట్ 8 years నుంచి కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 8,582 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ROC 5.77%, రిటర్న్ ఆన్ ఎక్విటీ 3%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1.98 రూపీ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 341 crores ఉందండి. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. 50.27% నుండి 42.66% కి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగిందండి ఈ కంపెనీలో.
అండర్ ఎఫ్ఐ సెగ్మెంట్ లో మనం గనక చూస్తే చిస్విక్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 15.14% ఉందండి. ఈ చిస్విక్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సింగపూర్ ఫారిన్ రిజర్వ్స్ కి సంబంధించిన గ్లోబల్ ఫండ్ మేనేజర్ GIC కి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ అన్నమాట. రీసెంట్ గా GIC సింగపూర్ ఫారిన్ రిజర్వ్స్ సంబంధించిన గ్లోబల్ ఫండ్ మేనేజర్ స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్సింగ్ చేసే టార్గెట్ తో జాయింట్ వెంచర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి జీనస్ పవర్ తో టైఅప్ అయిందండి. ఈ కొలాబరేషన్ $2 బిలియన్ ఇనిషియల్ పైప్ లైన్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో GIC కి 74% మెజారిటీ స్టేక్ ఉంటే మిగిలిన 26% అనేది జీనస్ కి ఉందన్నమాట. అగ్రిమెంట్ ప్రకారం GIC యొక్క సబ్సిడరీ అయిన చిస్విక్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కి జీనస్ పవర్ షేర్ వారెంట్ ఇష్యూ చేస్తుందండి. ఈ జాయింట్ వెంచర్ ప్రైమర్లీ ఫోకస్ ఏంటంటే రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ నుండి రిసీవ్ చేసుకున్న ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట. అండర్ దిస్ ఇనిషియేటివ్ ఇండియన్ గవర్నమెంట్ 2050 కి 250 మిలియన్ స్మార్ట్ మీటర్స్ డిప్లాయ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుందండి. ఇది యూటిలిటీ కంపెనీస్ కి టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ ని 15% వరకు తగ్గిస్తుంది అనమాట. మనం కంపెనీ ఆర్డర్ బుక్ కనుక చూస్తే జీనస్ పవర్ కమింగ్ ఇయర్స్ స్ట్రాంగ్ గ్రోత్ కి రెడీగా ఉందనిపిస్తుందండి. బికాస్ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 20,000 crores ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ 1.82 crore స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ ఇన్స్టాలేషన్ కోసం కంపెనీ సిరీస్ ఆఫ్ ప్రెస్టీజియస్ ఆర్డర్స్ ని సెక్యూర్ చేసుకుందండి. ఈ ఆర్డర్స్ వర్త్ అరౌండ్ 16,185 crore ఉంటుందన్నమాట. కరెంట్ ఆర్డర్ బుక్ కోసం 27 to 30 months ఎగ్జిక్యూటివ్ సైకిల్ లో కంపెనీ తన టాప్ లైన్ గ్రోత్ ముఖ్యంగా ఫైనాన్షియల్ 2025, 2026 కి హెల్తీ విజిబిలిటీని కలిగి ఉందన్నమాట. మోర్ ఓవర్ ఫైనాన్షియల్ 2025 లో ఆర్డర్ వాల్యూమ్ అనేది స్టడీ ఇన్ఫ్లో ఉంటుందని మేనేజ్మెంట్ యాంటిసిపేట్ చేస్తుందండి. సెవెరల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కూడా స్మార్ట్ మీటర్స్ బై చేయడానికి బిడ్డింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశాయి అన్నమాట. సో కంపెనీస్ ఇంప్రెసివ్ ఆర్డర్ బుక్ అండ్ న్యూ ఆర్డర్ తో స్టడీ ఇన్ఫ్లో అనేది ఫ్యూచర్ రెవెన్యూ గ్రోత్ కి ప్రామిసింగ్ అవుట్లుక్ ని ప్రొవైడ్ చేస్తుందండి. జీనస్ పవర్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కనుక చూస్తే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఉందండి. అరౌండ్ మార్కెట్ వాల్యూ అనేది 296 crores ఉంది. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 24 crores ఉంది మార్కెట్ వాల్యూ. అండ్ క్వాంటమ్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఉంది. 0.80 crores అనేది మార్కెట్ వాల్యూ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹282.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year BL లో 223% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ 5 years లో అయితే 925% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫైనలీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కంపెనీ కమింగ్ ఇయర్స్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ కి వెల్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చండి. కంపెనీస్ డైవర్సిఫైడ్ ఆఫరింగ్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సెక్టర్ లో జీనస్ పవర్ ని అట్రాక్టివ్ ప్లేయర్ గా మార్చిందన్నమాట. మరి జీనస్ పవర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఇండియాలో స్మార్ట్ మీటరింగ్ ఫ్యూచర్ కి సంబంధించి మీ థాట్స్ ఏంటి? షేర్ యువర్ ఇన్సైట్ ఇన్ ది కామెంట్స్ బిలో. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.